హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి పోస్ట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిసిప్లిన్లో 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఓబీసీ 2 వేకెన్సీస్, ఎస్సీ 2 వేకెన్సీస్ అండ్ ఎస్టీ 1 వేకెన్సీ. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 24,500 నుండి 90,000 వరకు పే చేస్తారు. అండ్ దానితో పాటు ఇంకా ఏవైనా ఎలిజిబుల్ అలవెన్సెస్ ఉంటే అవి కూడా పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్సీ, టోటల్గా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ డిసిప్లిన్లో 15 వేకెన్సీస్, అలాగే ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి అంటే మనకి 10th క్లాస్తో పాటు ఐటీఐ అండ్ 1 year అప్రెంటిస్షిప్ ఉన్నా సరిపోతుంది. లేదంటే 10th క్లాస్తో పాటు 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్, ఓబీసీ 4 వేకెన్సీస్, ఎస్సీ 2 వేకెన్సీస్ అండ్ ఎస్టీ 1 వేకెన్సీ. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఒకటి ఓబీసీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్ ఆర్ బీబీఎం, 3 years కోర్సు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, అలాగే ఓబీసీ 1 వేకెన్సీ. మనకి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్సీ అలాగే జూనియర్ అసిస్టెంట్ బోత్ పోస్టులకి 21,500 నుండి 82,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. దానితో పాటు ఎలిజిబుల్ అలవెన్సెస్ కూడా పే చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అన్ని పోస్టులకి అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్సీ అలాగే జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులకి 28 years ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో June 1, 2024 నాటికి 28 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న క్యాండిడేట్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అందుకు సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి ఇక్కడ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే మినిమం మార్క్స్ పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి మీ డిప్లొమాలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే టెక్నీషియన్సీ అండ్ జూనియర్ అసిస్టెంట్కి కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో మనకి ఈ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. సో మనకి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ ఖచ్చితంగా తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది 150 మార్క్స్కి. అండ్ రిటన్ టెస్ట్ కూడా 2 partsగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి. అండ్ ఈ జనరల్ అవేర్నెస్లో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 టెక్నికల్ ఆర్ ట్రేడ్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్కి ఉంటుంది. సో
ఏదైతే డిసిప్లిన్కి మీరు అప్లై చేసుకుంటున్నారో అందుకు సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే అడుగుతారు. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు రిటన్ టెస్ట్కి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సపరేట్గా 35% మార్క్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సపరేట్గా మీరు కనుక మార్క్స్ తెచ్చుకున్నట్లయితే క్వాలిఫై అవుతారు. సో పే అండ్ అలవెన్సెస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అప్లికేషన్ ఫీతో పాటు 18% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మనం అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత అది నాన్ రీఫండబుల్, మనకి మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదువుకొని తర్వాత అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 11కి. సో జూలై 11 వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఏవైనా జాబ్ డీటెయిల్స్ గురించి కావాలి అనుకున్నా కూడా కమెంట్ చేయండి, నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.